C23 థర్డ్ సెమ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ కోడ్ వచ్చేసినప్పటికీ CM302. సో దీనికి రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ షేర్ చేస్తున్నాను. ఎవరికైనా C20 వాళ్ళు కూడా సప్లిమెంటరీ ఉంటే ఈ క్వశ్చన్స్ చాలా ఉపయోగపడతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటాయి కాబట్టి యూ కెన్ వాచ్ దిస్ వీడియోస్. అండ్ అలానే C23 ఎవరైతే ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ అనేది మీ దగ్గర నుంచి నాకు చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలానే రీచ్ కూడా అవుతుంది చాలామందికి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తే దానిలో కూడా జాయిన్ అవ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఈజ్ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఎవరు దీనికి భయపడాల్సిన అవసరం లేదు అండ్ మీరు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 2 days చదివితే సబ్జెక్ట్ సరిపోతుంది, అయిపోతుంది కూడా. సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి, ఇట్స్ ఇనఫ్. ఎవరికైతే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మోర్ మార్క్స్, చాలా మంచి మార్క్స్ రావాలనుకుంటున్నారో నేను చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాకుండా మీకు తగినంత వరకు డయాగ్రమాటిక్ వ్యూలో వెళ్ళాలి. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనేది ఈజీ టిప్ ఏంటి అంటే పాస్ అవ్వడానికైనా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికైనా మీకు లాజిక్ సింబల్స్ ఉంటాయి, సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి, అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ట్రూత్ టేబుల్స్ ఉంటాయి, టైమింగ్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఓన్లీ అబౌట్ డయాగ్రామ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి క్వశ్చన్ మీ దగ్గర టైం లేకపోతే ఓన్లీ ట్రూత్ టేబుల్ అండ్ అలానే దాని యొక్క లాజిక్ సింబల్ ఏంటి, దాని యొక్క లాజిక్ సర్క్యూట్ ఏంటి అనేది చూసుకొని వెళ్ళిపోండి. ఇది ప్యూర్గా మీరు చేయాల్సింది వైల్ కమ్స్ టు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మనకి టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసినట్టుగా. 5 యూనిట్స్లో మనకి ప్రతి యూనిట్ నుండి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలానే ఫస్ట్ యూనిట్ నుండి 5th యూనిట్ నుండి సింగిల్ ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. రిమైనింగ్ 2, 3, 4 లెసన్స్ నుండి 2 essays వస్తాయి. C20 వాళ్ళకి డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. అండ్ మీకు C23 వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో ఈ వీడియో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవుట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ యూ నీడ్ టు అటెంప్ట్ ఓన్లీ 5 essay క్వశ్చన్స్. కాబట్టి నేను చెప్పే 5 లెసన్స్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఈ 5 లెసన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోని మీరు నేను చెప్పినవన్నీ చదివారనుకోండి, మీరు రాయాల్సింది ఓన్లీ 5 కాబట్టి నేను చెప్పిన వాటిలో కొన్ని మిస్ అయినా ఆ 5 మీకు దిగిపోయేటట్టు ఉంటాయి. అర్థమైందా? సో అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యూనిట్ నెంబర్ 1కి మీరు ఎక్కువగా టైం పెట్టక్కర్లేదు. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే యూనిట్ నెంబర్ 1 అనేది ఓన్లీ కన్వర్షన్స్, బైనరీ టు డెసిమల్, బైనరీ టు హెక్సా, డెసిమల్ టు బైనరీ, డెసిమల్ టు హెక్సా, ఇలా కన్వర్షన్స్ ఉంటాయి చాలా. ఇక్కడ మీరు నంబర్ సిస్టమ్స్ కదా యూనిట్ నెంబర్ 1 అనేది. ఇక్కడ మీరు చూస్తే 1.62, 1.7, 1.8, 1.9 ఇవన్నీ కూడా కన్వర్షన్స్, నెంబర్ సిస్టమ్స్. వన్ సిస్టమ్ కన్వర్షన్ నుంచి అనదర్ సిస్టమ్ కన్వర్షన్స్. ఇది చాలా ఈజీ. నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేస్తున్నాను డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నంబర్ కన్వర్షన్స్ మీద. ఆ వీడియోస్ నేను డిస్క్రిప్షన్లోని లింక్ 1, లింక్ 2 కింద పెడతాను. మీరు ఎగ్జామ్కి ముందైనా ఎప్పుడైనా చూసుకోండి. ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా చెప్పాను నేను, ఈజీగా అర్థమవుతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇంపార్టెంట్ చెప్పడానికి యూనిట్ నెంబర్ 1లో కన్వర్షన్సే. ఏ కన్వర్షన్ అయినా అడగవచ్చు. ఇప్పుడు నేను ఒక కన్వర్షన్ మీకు చెప్తే ఇంకొక కన్వర్షన్ తప్ప మీకు అడగడు అని చెప్పడానికి లేదు. ఉన్నవే తక్కువ కన్వర్షన్స్, ఆ కన్వర్షన్స్లో ఏ కన్వర్షన్ అయినా అడగవచ్చు. అందుకే 2 వీడియోస్ ఏవైతే నేను డిస్క్రిప్షన్లో పెడతానో నేను ఎక్స్ప్లెయిన్ చేసినవి అవి ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఓకే, అవి ఎస్ఐస్లో మీకు అడుగుతాడు ఏబీ పార్ట్స్ కింద. అండ్ అదర్ దెన్ దట్ కన్వర్షన్స్ కాకుండా ఇంకేం అడగచ్చు అంటే మీకు ఇక్కడ చూస్తే బైనరీ కోడెడ్ డెసిమల్ కోడింగ్ స్కీమ్ అని చెప్పి కొత్తగా ఉంది కదా. ఇందులోని మీకు డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ 8421 కోడ్ ఒకటి, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ 2421 కోడ్ ఒకటి, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ XS3 కోడ్ ఒకటి. ఈ 3 కూడా మీకు చదవాల్సింది ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ డ్రాయింగే సింపుల్గా ఉంటుంది. 8421 కోడ్, 2421 కోడ్ పెద్ద వింత కాదు. అండ్ ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ వచ్చేసినప్పటికీ ఆస్కీ కోడింగ్ స్కీమ్ కోసం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. అండ్ మీకు షార్ట్స్లో కూడా కన్వర్షన్సే అడుగుతాడు. సో కాబట్టి షార్ట్స్ కూడా కన్వర్షన్సే బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే బైనరీ ఎడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్స్ మీకు తెలిసి ఉండాలి. అది పెద్ద వింత కాదు, ఈజీగానే ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. సో అది చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, అందులోనే 1.11.21 ఇక్కడ ఉంది కదా చూసారా, ఇల్లుస్ట్రేషన్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 సైన్డ్ బైనరీ నెంబర్స్. అది చూసుకోండి బాగా. ఓకే, బాగా చూసుకోండి. అది యూనిట్ 1 నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినా కూడా అది ఇదైపోతుంది, ఎందుకంటే అంత కన్వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు యూనిట్ 2 నుంచి అసలైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొదలవుతాయి. సో కరెక్ట్గా నేను చెప్తున్నాను వినండి. యూనిట్ 2 నుండి ఏమంటే ఇక్కడ టోటల్గా 7 గేట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకైతే అన్ని ఇవ్వలేదు. అండ్, ఆర్, నాట్, ఎక్స్ ఆర్, ఎక్స్ నార్ ఏవైతే ఈ గేట్స్ ఉన్నాయో వాటి యొక్క వర్కింగ్, ఓకే, లాజిక్ సింబల్స్ అండ్ అలానే ట్రూత్ టేబుల్స్ పక్కా అంటే పక్కా చదవాలి. ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతాడు, లేదా షార్ట్లో అయినా మెన్షన్ చేయమని అడుగుతాడు. డ్రా ఆల్ ది లాజిక్ సింబల్స్ అని అడుగుతాడు.
షార్ట్ అయితే డ్రా ఆల్ ది లాజిక్ సింబల్స్ అని అడగచ్చు. ఎస్ఏ అయితే ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ అండ్ ఆర్ నాట్ ఎక్స్నార్ ఎక్స్ఆర్ అని చెప్పి అలాంగ్ విత్ ట్రూ టేబుల్స్ అని చెప్పి మీకు అడగొచ్చు. అది ఫస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 2. సెకండ్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటి అంటే మనకి కే మ్యాప్ సాల్వింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కే మ్యాప్లో మీకు 2 వేరియబుల్ 3 వేరియబుల్ 4 వేరియబుల్ మొత్తం ఉంటాయి. ఆ కే మ్యాప్ అనేది ఎలా మీరు సాల్వ్ చేయాలి, ఓకే, అది పక్కా మీరు చూసుకోవాలి. కే మ్యాప్ సాల్వింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది చేయలేదా అంటే ఈ లెసన్ నుంచి మీరు మార్కులు వదులుకోవాలని అర్థం. ఈ రెండు బాగా చేయవలసిన చదవవలసిన క్వశ్చన్స్. ఓకే, తర్వాత ఏంటి అంటే ఇంకా ఈ లెసన్ నుంచి ఏమున్నాయి మనకి అంటే బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి దాన్ని సింప్లిఫై చేయమంటాడు. అది బాగా చూసుకోవాలి. ఈ లెసన్ అంతా కొంచెం డిఫికల్ట్ అని చెప్తాను. మీకు ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ గేట్స్ కాకుండా మీకు ఏదైతే బులియన్ ఆల్జీబ్రా మీద పట్టు ఉంటేనే వాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడో దాన్ని సింప్లిఫైడ్ చేసేయాలి మీరు. అది ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, కే మ్యాప్ యూస్ చేస్తూ సింప్లిఫై చేయాలి మీరు. సో ఇలా ఉంటుంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ ఎస్సేస్ కింద. షార్ట్స్ కింద ఆల్రెడీ నేను చెప్పాను, గేట్ ఆపరేషన్స్ కానీ గేట్ లాజిక్ డయాగ్రామ్స్ కానీ అడుగుతాడు. అండ్ అలానే డి మార్గన్ థీరం యొక్క డెఫినేషన్ షార్ట్ కింద అడుగుతాడు. థర్డ్ తర్వాత నెక్స్ట్ ఈ బూలియన్ ఆల్జీబ్రా మీరు ఒకవేళ వదిలినా ఇక్కడ చూడండి, యూనిట్ 2 ఏంటి, లాజిక్ గేట్స్, బూలియన్ ఆల్జీబ్రా అండ్ బేసిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్. చాలా పెద్దది. ఇప్పటి వరకు నేను చెప్పింది ఓన్లీ 2.1 ఒకటే చెప్పాను. అదే లెసన్లో 2.2 లాజిక్ గేట్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఆరు అండ్ నాట్, నారు నాండ్, ఎక్స్ఆర్ ఎక్స్నారు, దీనికి రిలేటెడ్ వర్కింగ్, లాజిక్ సింబల్స్, ట్రూత్ టేబుల్స్ పక్కా ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, పక్కా ప్రిపేర్ అవ్వాలి. అదే ఇచ్చాడు మొత్తం అంతా, ఇదే ఇచ్చాడు. 2.2 అంతా అదే ఇచ్చాడు. ఏంటి, ఆర్ అండ్ నాట్, నార్ ఎక్స్నార్, ఎక్స్ఆర్, ఇంకొకటి ఏదో మిస్ చేశాను, అదొకటి నాండ్. ఓకే, ఇవి 7 లాజిక్ గేట్స్ ఏవైతే ఉన్నాయో గేట్స్ అన్నీ కూడా మీరు వర్కింగ్, ట్రూత్ టేబుల్స్, డయాగ్రామ్స్, లాజిక్ సింబల్స్ పక్కా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితేనే ఈ యూనిట్ నుండి మీరు అటెంప్ట్ చేయగలరు. ఓకే, నెక్స్ట్ అదే యూనిట్లో బేసిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్. ఈ యూనిట్ ఎందుకు అంటే 2 ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతాడు. అదే యూనిట్లో బేసిక్ కాంబినేషనల్ సర్క్యూట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ 4-bit ప్యారలల్ యాడర్ 2's కాంప్లిమెంట్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. అండ్ అలానే ఇంకా ఏం అడగొచ్చు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ హాఫ్ యాడర్ యూజింగ్, చూసారు ఇక్కడ, ఇదిగోండి, ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్, డ్రా హాఫ్ యాడర్ యూజింగ్ నాండ్ గేట్స్ ఆర్ ఓన్లీ నార్ గేట్స్ అని ఉంది కదా, అది ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నాండ్ గేట్స్ కానీ నార్ గేట్స్ కానీ యూజ్ చేస్తూ మీరు హాఫ్ యాడర్ని కన్స్ట్రక్ట్ చేయాలి, అదొకటి. అండ్ అలానే ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్ ఆఫ్ ప్యారలల్ యాడర్ యూజింగ్ లాజిక్ సింబల్. ఓకే, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి క్వశ్చన్స్ మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సినవి ఇన్ యూనిట్ నెంబర్ 2. ఓకే, బూలియన్ ఆల్జీబ్రా రాకపోతే స్కిప్ చేసేసి నేను చెప్పిన ఆర్ గేట్స్ అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ చూసుకోండి. అది మాత్రం పక్కా మీరు చెయ్యాలి. ఓకే, దట్స్ ఇట్. అండ్ యూనిట్ నెంబర్ 3 ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అని ఇచ్చాడు. 2.4 అని ఇచ్చాడు కదా, అవి 2.4 కాదు, అవి ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు దాన్ని. ఓకేనా, ఐ మీన్ 3 అది 2.4 అని ఇచ్చాడు, అది 3rd యూనిట్ అది. ఓకే, మీకు అక్కడ కరికులంలో తప్పిచ్చాడు, చూసుకోండి. ఇందులో కనుక మీరేం ప్రిపేర్ అవ్వాలి అంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.10 2.11 నాండ్ నార్ ల్యాచెస్, టైమింగ్ డయాగ్రామ్స్, ట్రూత్ టేబుల్స్తో ప్రిపేర్ అయిన తర్వాత ఫ్లిప్ ఫ్లాప్స్లో ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, తర్వాత జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి, అండ్ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఒకటి విత్ సర్క్యూట్ డయాగ్రామ్స్ అండ్ ట్రూత్ టేబుల్. అర్థమైందా? ఏంటి ఏమేమి ఫ్లిప్ ఫ్లాప్స్, ఆర్ఎస్, జేకే, మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అలాంగ్ విత్ లాజిక్ సర్క్యూట్స్ అండ్ ట్రూత్ టేబుల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లెసన్ నుండి. ఓకే, ఇవి ఎస్ఎస్ కింద ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ 4th యూనిట్, ఇక్కడ 3rd యూనిట్ అని ఇచ్చారు కదా, కౌంటర్స్ అండ్ రెజిస్టర్స్, అది 4th యూనిట్. 4th యూనిట్ నుండి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను చూడండి. ఇందులో కూడా కౌంటర్స్ అండ్ రెజిస్టర్స్ నుంచి, కౌంటర్స్ నుండి ఒక ఎస్ఐ, రెజిస్టర్స్ నుండి ఒక ఎస్ఐ వస్తుంది ఈ 4th యూనిట్ నుండి. అదేంటి ఏం అడుగుతాడు అంటే ఇక్కడ చూడండి, డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ మాడ్యూల్ 10 ఆర్ డికేడ్ అసింక్రనస్ కౌంటర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ వే ఫార్మ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్. చెప్పానా, వే ఫార్మ్స్, ట్రూత్ టేబుల్స్, లాజిక్ డయాగ్రామ్. ఓకే, సర్క్యూట్ డయాగ్రామ్, ఇవే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3.1.7 చెప్పాను ఆల్రెడీ. అలానే నెక్స్ట్ 3.1.9 డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ మాడ్యూల్ 16 సింక్రనస్ సర్క్యూట్ కౌంటర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ వే ఫార్మ్స్ అండ్ ట్రూత్ టేబుల్. చాలా చాలా ఇంపార్టెంట్. 3rd ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ అప్ డౌన్ కౌంటర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ వే ఫార్మ్స్ అండ్ ట్రూత్ టేబుల్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ 3 కౌంటర్స్ నుండి. రెజిస్టర్స్ నుంచి ఏంటి అంటే మీకు వర్కింగ్ ఆఫ్
షిఫ్ట్ లెఫ్ట్ రిజిస్టర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ 2.11 3.2.11 అండ్ 3.2.12 వర్కింగ్ ఆఫ్ షిఫ్ట్ రైట్ రిజిస్టర్ విత్ సర్క్యూట్ డయాగ్రామ్ అర్థమైందా. అండ్ 3.2.13 వర్కింగ్ ఆఫ్ యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్స్, షిఫ్ట్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్, యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్. ఈ 3 చదువుకోండి, మిగతా పక్కన పెట్టండి అందాకలకి. ఇవి చదువుకుంటే సరిపోతుంది. షార్ట్స్ చెప్తాను. అండ్ ఎడిషనల్ కాంబినేషనల్ సర్క్యూట్స్ నుండి 5th యూనిట్ ఒక్క ఎస్సే వస్తుంది. అందులో ఏంటి అంటే మీరు చదవాల్సింది ఎక్కువగా మల్టీప్లెక్సర్, ఎక్స్ప్లెయిన్ ఆపరేషన్ ఓకే ఆఫ్ ఎ మల్టీప్లెక్సర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ ట్రూత్ టేబుల్. ఓకే, మల్టీప్లెక్సర్ సర్క్యూట్ డయాగ్రామ్, ట్రూత్ టేబుల్ బాగా చదవాల్సింది. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఆపరేషన్ ఆఫ్ 8 to 3 ఎన్కోడర్ సర్క్యూట్ డయాగ్రామ్ విత్ ట్రూత్ టేబుల్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ యూనిట్ నుండి. అండ్ అలానే ఇంకొక కూడా ఉంది 4 to 10 లైన్ డీకోడర్ సర్క్యూట్, ఆ పైన 4.9. ఓకే, 3 essays ఈ దీనిలోంచి. ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవి ప్రతి లెసన్ నుంచి ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అలా 2 to 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది, ఎక్కువ చదవద్దు. ఓకే, షార్ట్స్ ఆల్రెడీ యూనిట్ నెంబర్ 1 నుంచి చెప్పాను. యూనిట్ నెంబర్ 2 నుండి షార్ట్స్ నేను చెప్పాలంటే మొత్తం అంతా కవర్ చేయాలి కాబట్టి నేను షార్ట్స్ చెప్పట్లేదు. షార్ట్స్ బదులుగా ఇక్కడ కొన్ని మాత్రమే సెలెక్టెడ్ చెప్తాను. యూనిట్ నెంబర్ 2 నుండి డి మార్గన్ థియరం ఖచ్చితంగా షార్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది, డెఫినేషన్ అడుగుతాడు. అండ్ అలానే మీకు చెప్పినట్టుగా ఆర్ గేట్, ఏవైతే లాజిక్ గేట్స్ ఉన్నాయో అవన్నిటి యొక్క లాజిక్ సింబల్స్ కానీ ట్రూత్ టేబుల్స్ కానీ షార్ట్స్లో అడగవచ్చు. అదొకటి మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం అడగచ్చు అంటే మీకు హాఫ్ యాడర్ కానీ ఫుల్ యాడర్ కానీ బేసిక్ సర్క్యూట్ డయాగ్రామ్స్ షార్ట్స్లో అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ సీరియల్ యాడర్కి ప్యారలల్ యాడర్కి డిఫరెన్సెస్ షార్ట్లో అడుగుతాడు. ఇది యూనిట్ నెంబర్ 2 నుండి షార్ట్స్. ఫ్లిప్ ఫ్లాప్స్లో ఏమడుగుతాడంటే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, ల్యాచ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ట్రిగ్గరింగ్. ఇవి 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ నెంబర్ 3. ఆ తర్వాత నీడ్ ఫర్ మాస్టర్ స్లేవ్ ఫ్లిప్ ఫ్లాప్, ఇవి 4 క్వశ్చన్స్. నెక్స్ట్ కౌంటర్స్ అండ్ రిజిస్టర్స్ నుండి ఎక్కువ సార్లు మీకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మనకి అప్లికేషన్స్ ఆఫ్ కౌంటర్, అదొక షార్ట్. అండ్ అలానే ఇంకొకటి ఏంటి అంటే నీడ్ ఆఫ్ రిజిస్టర్ అండ్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్స్. ఓకే, ఇవి షార్ట్స్ మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత డ్రాబ్యాక్స్ ఆఫ్ రిపల్ కౌంటర్ కూడా ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్స్. ఇవి ఇలా మీరు చదువుకుంటే సరిపోతుంది. ఇవి ఇంపార్టెంట్. నేను చెప్పినవి 50% ఆఫ్ సిలబస్ మాత్రమే చెప్పాను, ఇంకా ఎక్కువ ఉన్నాయి బట్ అన్నీ చదివితే మొత్తం యూనిట్ అంతా అయిపోతుంది. ఇంపార్టెంట్ అనేది ఎప్పుడు కూడా మనం 50% కన్నా తక్కువ చెప్పుకోకూడదు, 50% కన్నా ఎక్కువే చెప్పుకోవాలి. అందుకే అలానే చెప్పాను నేను. ఓకే, అంతకన్నా తక్కువ చదివారంటే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. సిలబస్ 100%కి మీకు పాస్ మార్క్ అనేది 35 మార్క్స్ ఉంటాయి. 100కి 35 మార్క్స్ అనేది మీకు పాస్ మార్క్. బట్ డిప్లొమాలో 80కి 28 కదా, మిడ్ నుంచి వదిలేస్తే 80కి 28 అంటే ఆల్మోస్ట్ 30% పైనే మీరు తెచ్చుకోవాలి కదా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి సిలబస్లో నేను చెప్పినవైనా చదవాలి, లేకపోతే కష్టమైపోద్ది. థ్యాంక్ యూ సో మచ్.